హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లీగల్లీ టాకింగ్. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ అండ్ తెలంగాణ పవర్ సెక్టార్ ఎంప్లాయీస్ గ్రూపులలో ఒక జడ్జిమెంటు సర్క్యులేట్ అవుతుంది. తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన డివిజన్ బెంచ్ యొక్క జడ్జిమెంట్ సర్క్యులేట్ అవుతుంది. ఆ జడ్జిమెంట్ యొక్క సారాంశం ఏంటంటే, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లోనూ మరియు పోలీస్ డిపార్ట్మెంట్లలోనూ కొందరికి పిటిషన్స్కు ఎన్పిఎస్ నుంచి పెన్షన్ రూల్స్కు ఆ స్కీమ్ను మార్చండి అని వారి యజమాన్యాలకు డైరెక్షన్స్ ఇవ్వడం ఆ జడ్జిమెంట్ యొక్క సారాంశం. దీన్ని బేస్ చేసుకొని తెలంగాణ పవర్ సెక్టార్లో ఉన్న కొందరు ఎంప్లాయీస్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. వారంతా కూడా 1/2/99 నుంచి 31/8/2004 వరకు అపాయింట్ అయిన వ్యక్తులు. ఈ మధ్య కాలంలో వారికి పెన్షన్ సౌకర్యం తీసివేయడం జరిగింది. ఏపీ పవర్ సెక్టార్లోను మరియు తెలంగాణ పవర్ సెక్టార్, ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనితో పెన్షన్ కావాలి మాకు కూడా, దేని ప్రకారము అదే ఈ జడ్జిమెంట్ ప్రకారం, ఈ జ్యుడిషియల్ జడ్జిమెంట్, జ్యుడిషియల్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైతే డివిజన్ బెంచ్ యొక్క జడ్జిమెంట్ ప్రకారం మాకు కూడా ఇవ్వండి అని ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసిన వెంటనే కొద్ది రోజులకు 2 రోజులకు 3 రోజులకు జస్టిస్ కార్తీక్ పుల్లారావు గారు రిట్ పిటిషన్ డిస్పోజ్ చేశారు. చేస్తూ ఏదైతే మా దగ్గర మీరు రిట్ వేశారు కదా, అది సేమ్ రిప్రజెంటేషను మీ యజమాన్యాలకు మీరు తెలియజేసుకోండి. వారు 8 వారాల లోపల మీ ప్రతిపాదనను డిస్పోజ్ చేస్తారు. ఆ జడ్జిమెంట్ వర్తిస్తుందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసి డిస్పోజ్ చేస్తారని చెప్పడం జరిగింది. దీనితో ఆ రోజు నుంచి మొన్నటి వరకు ఇప్పటి వరకు కూడా వాట్సాప్ గ్రూపులలో పవర్ సెక్టర్, ఏపీ పవర్ సెక్టర్ కానీ తెలంగాణ పవర్ సెక్టర్ కానీ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే 1/2/99 నుంచి 31/8/2004 వరకు ఎవరైతే రిక్రూట్ అయ్యారో తెలంగాణలో వారందరికీ కూడా పెన్షన్ వచ్చేసింది. అందరికీ కూడా పెన్షన్ హైకోర్టు వారు డైరెక్షన్స్ వల్ల వచ్చేసింది అనేదాన్ని తెలుసో తెలియకో సర్క్యులేట్ అవుతుంది. దీనితో చాలామంది కూడా ఎంప్లాయీస్, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నన్ను అడగడం జరుగుతుంది, సార్ ఇట్లా తెలంగాణలో ఈ విధంగా జరిగిందంట కదా, ఇది నిజమే. నేను కొన్ని కారణాల వల్ల బిజీగా ఉండడంతో ఈ వీడియో చేయలేకపోయాను. అది కూడా జడ్జిమెంట్ ఆ రిప్రజెంటేషన్ డిస్పోజల్ ఎవరైతే తెలంగాణ పవర్ సెక్టార్స్ వాళ్ళు వేశారో దాన్ని చూసి మాట్లాడితే బాగుంటుంది, వీడియో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో. కాబట్టి చాలామంది ఎంప్లాయీస్ ఆ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ మాకు కూడా వర్తించాలని రిట్లు వేస్తున్నారు చాలామంది. కాబట్టి మనము ఆ జడ్జిమెంట్ యొక్క సారాంశం ఏంటి, అది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, ఎలా అనే దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తెలుసుకునే ముందు ఆ డివిజన్ బెంచ్ యొక్క జడ్జిమెంట్కు ముందు ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టు వారు, ఇది తెలంగాణ హైకోర్టు ఇది మొదటి జడ్జిమెంటే కాదండి, దాదాపుగా ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ దగ్గర దాదాపుగా 20-25 జడ్జిమెంట్లు ఇచ్చింది. ఏమనంటే, ఎవరైతే కట్ ఆఫ్ డేట్ అంటే పెన్షన్ ఆఖరి రోజుటికి కట్ ఆఫ్ డేట్ అంటారు. ఆ కట్ ఆఫ్ డేట్కు ఎవరైతే ముందు నోటిఫికేషన్ వేసి ఉంటారో ఆ నోటిఫికేషన్లో అప్లై చేసి సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయ్యి, దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ డిలే ఆర్ అన్నెసెసరీ లిటిగేషన్ ఎవరికైనా జరిగింటే, అంటే ఉదాహరణకు ఒకటి చెప్తాను, నోటిఫికేషన్లో ఒక స్టార్ట్ అయింటుంది. నోటిఫికేషన్లో ఒక 100 మంది అప్లై చేసి ఉంటారు. ఈ 100 మంది ఒక 1000 మంది అప్లై చేసి ఉంటారు. 100 మంది సెలక్షన్స్లో సెలెక్ట్ అయింటారు. ఈ 100 మందిలో సెలెక్ట్ అయితే 90 మందికే ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు కట్ ఆఫ్ డేట్లో పోయి జాయిన్ అయిపోయి వాళ్ళకి పెన్షన్ వచ్చేస్తుంది.
ఈ 10 మందికి రిజెక్ట్ చేస్తారు వివిధ కారణాల వల్ల. అంటే మెడికల్ నువ్వు అన్‌ఫిట్, లేకపోతే ఇంకొక సర్టిఫికేట్ లేదని రిజెక్ట్ చేస్తారు. ఈ మెడికల్ అన్‌ఫిట్, సర్టిఫికేట్ లేదని తర్వాత ప్రూవ్ చేసుకొని నేను మెడికల్లీ ఫిట్‌నే మీ తప్పిదం వల్ల నేను ఇట్లయింది. కాబట్టి అంటే అప్పుడు ఆ యజమానులు కూడా ఓహ్! యెస్ కరెక్టే మెడికల్లీ ఫిట్ ఉన్నారు. ఇదిగోండి మీ అపాయింట్‌మెంట్ లెటర్స్‌ని ఆ 10 మందికి ఇస్తారు. ఆ 10 మంది వెళ్లి జాయిన్ అయ్యే లోపల స్కీమ్ మారిపోతుంది. పెన్షన్ రూల్స్ ఉండే స్కీమ్ సెంట్రల్ పాలసీ ప్రకారం స్కీమ్ మారిపోతుంది. అంటే ఇక్కడ తప్పు ఎవరు జరిగింది? యజమానిది. అంటే ఆ 10 మందికి మెడికల్ అన్‌ఫిట్ అని అనడము, తర్వాత ఫిట్ కావడము, లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ రావడము, ఏదైనా రోస్టర్‌లో తప్పు జరగడము, ఇవన్నీ సబ్సిక్వెంట్‌గా కరెక్ట్ అనిపించుకొని ఆ లెటర్స్ తీసుకొని పోయి జాయిన్ అయ్యే లోపల పెన్షన్ స్కీమ్ మారిపోతుంది. ఇది ఎంప్లాయీ తప్పు కాదు. ఆ స్కీమ్ ఇవన్నీ లేకపోతే స్కీమ్ మారడానికి అవకాశం ఉండదు. ఇతనికి కూడా ఆ 90 మందికి ఎట్లా పెన్షన్ వస్తుందో వీరికి కూడా వచ్చేది కదా! అని ఢిల్లీ హైకోర్టు భావించి ఇది తప్పిదము ఎంప్లాయర్‌ది తప్పిదము కాబట్టి ఈ ఎంప్లాయీకి ఆపాదించకూడదు. కాబట్టి వీరికి కూడా పెన్షన్ సౌకర్యం కలిగించాలి అని ఢిల్లీ హైకోర్టు వారు జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అదొకటి. రెండవ విషయం ఏమంటే నోటిఫికేషన్‌లోనే మీ పోస్టులన్నీ పెన్షనబుల్ పోస్టులు అని చెప్తారు. నోటిఫికేషన్ తర్వాత రిటన్ టెస్టు, దాని తర్వాత ఇంటర్వ్యూసు, దాని తర్వాత జరిగిన తర్వాత పెన్షన్ కట్ ఆఫ్ డేట్ అయిపోయి ఈపీఎఫ్ఓ, ఎన్‌పీఎస్ వచ్చేస్తుంది. వీళ్ళు జాయిన్. అంటే మాకు నోటిఫికేషన్‌లో పెన్షనబుల్ పోస్ట్ అని చెప్పి, మాకు అపాయింట్మెంట్ ఇచ్చే లోపల నీ పాలసీ మార్చుకొని, ఈ విధంగా చేయడం మాది కాదు తప్పు, నీది తప్పు, ఎంప్లాయర్‌ది తప్పు కాబట్టి మాకు పెన్షన్ ఇవ్వాల్సిందని కోర్టుకెళ్లారు. వారికి కూడా ఇలాంటి తప్పిదాలు ఎవరన్నా జరిగితే ఢిల్లీ హైకోర్టు వారు గుర్తించి వారికి రిలీఫ్ ఇచ్చింది పెన్షన్ సౌకర్యం. దీని యూనియన్ ఆఫ్ ఇండియా వారు సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే 25 జడ్జిమెంట్ దాదాపుగా సుప్రీంకోర్టు ఇనిషియల్ స్టేజ్‌లోనే స్పీకింగ్ ఆర్డర్స్. మేము హైకోర్టు ఢిల్లీ ఇచ్చిన జడ్జిమెంట్‌ని ఇంటర్ఫియర్ కాము. కాబట్టి వారు ఇచ్చింది కరెక్టు. వారందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించండి అని ఇవ్వడం జరిగింది. దీనితో సెంట్రల్ గవర్నమెంట్ చేసేది లేక అందరికీ కూడా ఎవరికైతే అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగి ఉంటుందో లేకపోతే నోటిఫికేషన్‌లో పెన్షనబుల్ పోస్ట్ అని రాసుంటారో వారందరికీ కూడా మేము పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామని ఒక మెమోరాండం ఇచ్చారు. ఇది సెటిల్డ్ ప్రిన్సిపల్. అంటే అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగి ఉంటే, లేకపోతే నోటిఫికేషన్‌లో పెన్షనబుల్ పోస్ట్ అని ఉంటే, వారందరికీ కూడా మేము వారు ఉంటే, వారు చేరే టయానికి పెన్షన్ మారిపోయి వేరే స్కీమ్ ఈపీఎఫ్ఓ, ఎన్‌పీఎస్ఓ ఉంటే, అది ఎంప్లాయర్ తప్పు కాబట్టి వాళ్ళందరికీ పెన్షన్ సౌకర్యం కల్పిస్తాము అనేది ఒక సెటిల్డ్ ప్రిన్సిపల్. అంటే ఇలాంటిది ఎక్కడ జరిగినా కూడా వారికి పెన్షన్ సౌకర్యం కలిగించాలి. అలాంటిదే తెలంగాణ జ్యుడిషియల్ ఎంప్లాయీస్‌కు పోలీసు వారికి కలిగింది ఇలాంటి తప్పిదాలు. ఎలా అంటే ఈ జ్యుడిషియల్ దాంట్లో గానీ, ఇంకో చోట గానీ, పోలీస్ డిపార్ట్మెంట్‌లలో గానీ నోటిఫికేషన్ వేసి సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి కొందరు జాయిన్ అయిపోయారు. కొందరికేమో పెన్షన్ ఉంది. కొందరికైతే అడ్మినిస్ట్రేటివ్ డిలే వలన ఎన్‌పీఎస్ వచ్చింది. అలాంటి వారినందరిని కూడా పెన్షన్ సౌకర్యం కలిగించాలని ఈ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ తెలంగాణ హైకోర్టు వారు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఆ జడ్జిమెంట్లో లాస్ట్ పేరాలో మహారాష్ట్రకు సంబంధించిన జడ్జిమెంట్‌ను కూడా కోట్ చేశారు. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఎవరైతే రిక్రూట్మెంట్‌కు అంటే ఎవరైతే రిక్రూటెడ్ అపాయింటెడ్ మనకేమైతే 1-99కు ముందు ఆ రోజుకి అపాయింట్ అయింటే వారికి పెన్షన్. అక్కడ మహారాష్ట్ర దాంట్లో రిక్రూటెడ్ అన్నారు. రిక్రూటెడ్ అంటే రిక్రూటెడ్‌కు తేడా ఉంటుంది. రిక్రూటెడ్ అంటే సెలక్షన్స్ ప్రాసెస్ అయ్యి ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోకుండా వారికి అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కలిగించాలి అనేది దాంట్లో లాస్ట్ పేరాలు. కాబట్టి ఆ జడ్జిమెంట్‌ను తెలంగాణ హైకోర్టు వారు చెప్పారు. ఈ జడ్జిమెంట్ ప్రకారము వీరందరికీ కూడా జ్యుడిషియల్ ఎంప్లాయీస్‌కు
పోలీస్ డిపార్ట్మెంట్‌లో మరియు డీఎస్సీ టీచర్స్‌కు అందరికి కూడా అప్లై చేయాలని తెలంగాణ హైకోర్ట్ డివిజన్ బెంచ్ వారు దాన్ని తీసుకొని తెలంగాణ పవర్ సెక్టార్స్ వాసు మాకు కూడా వర్తించాలని ఎళ్లారు. కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, అందరూ గమనించాల్సిన విషయం ఏమంటే, తెలంగాణ పవర్ సెక్టార్స్ ఎంప్లాయీస్‌లలో ఈ విధంగా వారికి జ్యుడిషియల్ దాంట్లో గానీ, పోలీస్ డిపార్ట్మెంట్‌లో గానీ, అక్కడ జరిగినట్టు వీరికి ఏదైనా జరిగిందా? అంటే అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగిందా? లేకపోతే నోటిఫికేషన్‌లో పెన్షనబుల్ పోస్ట్ అని ఉందా? అడ్మినిస్ట్రేటివ్ డిలే అంటే ఓన్లీ నోటిఫికేషన్ ఇష్యూ అంటే కొందరు అనొచ్చు మాకు నోటిఫికేషన్ ఏపీఎస్‌సి వేశారు. సబ్సిక్వెంట్‌గా హ్మ్. ఆహ్, తర్వాత బైఫర్కేషన్ అయిన తర్వాత ఏపీఎస్‌సిబి అన్‌బండిల్ అయిన తర్వాత సబ్సిక్వెంట్‌గా రిటన్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూస్ జరిగాయి. మాకు ఏపీఎస్‌సిబి ఉండేటప్పుడే నోటిఫికేషన్ ఏశారు కాబట్టి మాకు కూడా వర్తిస్తుంది కదా! అనేది వీరి ఉద్దేశం. కానీ అడ్మినిస్ట్రేటివ్ డిలే జరగలేదు. నోటిఫికేషన్‌లో పెన్షనబుల్ పోస్ట్ అని లేదు. మరి ఏ విధంగా వర్తిస్తుందని మరి అనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. రెండవది దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏం చేశారంటే నోటిఫికేషన్‌లో ఎవరైతే అంటే తర్వాత ఎంపీస్ చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజర్ చేయడంతో అయ్యా అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగినా జరగకపోయినా కూడా నోటిఫికేషన్ అనేది పెన్షన్ రూల్స్ ఉండేటప్పుడే నోటిఫికేషన్ పడిపోతే చాలు వారికి అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు మాత్రమే వారు రిలాక్సేషన్ ఇచ్చారు. ఇది చట్టం కాదు. అడ్మినిస్ట్రేటివ్ డిలే మరియు నోటిఫికేషన్లో పెన్షన్ పోస్టు అని జడ్జిమెంట్ 25 జడ్జిమెంట్లు ఇచ్చింది చట్టంగా మారిపోయింది. అది ఇండియాలో ఎవరికి జరిగినా కూడా అది వర్తిస్తుంది. ఇది రిలాక్సేషన్. రిలాక్సేషన్ అంటే వాళ్ళ ఎంప్లాయీస్‌కు సరే మీరందరూ ఇట్లా అడుగుతున్నారు కాబట్టి ఒక రిలాక్సేషన్ ఇస్తానని వాళ్ళకిచ్చారు. రిలాక్సేషన్ దీన్ని కూడా పట్టుకొని చాలామంది మన ఎంప్లాయీస్ తెలంగాణ ఎంప్లాయీస్ కానీ, ఆంధ్ర ఎంప్లాయీస్ కానీ ఈపీఎఫ్, జీపీఎఫ్ మాకు కూడా నోటిఫికేషన్ ఏపీఎస్‌సిబిలో వేశారు కాబట్టి మాకు కూడా ఇచ్చేయండి అని వేయడం జరుగుతుంది. కాబట్టి ఏ జడ్జిమెంట్ వర్తిస్తుంది, ఏ జడ్జిమెంట్ వర్తించదు, ఏ రూల్ వర్తిస్తుంది, ఏ రిలాక్సేషన్ వర్తించదు అనేది నిశితంగా పరిశీలించి కోర్టుకు వెళ్ళాలని నా మనవి. ఎందుకంటే ఇది నేను మిమ్మల్ని కొద్దిగా నిరుత్సాహపరచొచ్చు. బట్ కానీ ఈ ఈ మనం ఏ జడ్జిమెంట్ వర్తిస్తుంది అనేది చాలా జాగ్రత్తగా వహించుకొని వెళ్ళాలి. లేకపోతే సింగిల్ జడ్జి కాడ ఒకవేళ సక్సెస్ అయినా పోయే కొద్ది డివిజన్ బెంచ్‌కు పోయినప్పుడు, ఇంకొక చోటికి పోయినప్పుడు ఎట్లా ఈ లీగల్ జర్నీ చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ వచ్చినప్పుడు, లాలో నిశితంగా పరిశీలించినప్పుడు డివిజన్ బెంచ్‌లో గానీ, సుప్రీంకోర్టులో అంటే ఇవన్నీ కూడా జర్నీ జరుగుతుంది. జరిగినప్పుడు ఈ జడ్జిమెంట్లు మీకు వర్తించవు అంటే మాత్రము ఇంకా మనకు పెన్షన్ రూల్స్ అనేది ఏదైతే కోర్టుకు పోయినప్పుడు ఓడిపోవడం జరుగుతుంది దాంతో. కాబట్టి నా యొక్క మనవి ఏంటంటే మనకు ఈ జడ్జిమెంట్లు వర్తిస్తాయా అనేది సెకండరీ. అసలు మనకున్న స్ట్రాంగ్ పాయింట్స్‌ను మనం రిట్‌లో తెలియజేయాలి. స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటంటే ఇంతకుముందు నేను వీడియోలు చేశానో ఆ వీడియోలలో క్లియర్‌గా ఉన్నాయి. ఆ స్ట్రాంగ్ పాయింట్స్‌ను మనం ఎప్పుడైతే మెన్షన్ చేసుకొని రిట్ పిటిషన్స్‌లో ఇన్కార్పొరేట్ చేసుకుంటామో అది మంచిగా ఉంటది. అంతేగాని తెలంగాణ గవర్నమెంట్‌కి ఏదో అదే సెంట్రల్ గవర్నమెంట్‌కు రిలాక్సేషన్ చేస్తే అగెనిస్ట్ వేకెన్సీస్ నోటిఫికేషన్ మాకు వర్తించండి అంటే అది మనకు వర్తించకపోవచ్చు. ఎందుకంటే అది తెలంగాణ. ఇది ఎందుకంటే పెన్షన్ అనేది కంకరెంట్ లిస్ట్‌లో ఉంది. కంకరెంట్ లిస్ట్‌లో అంటే తెలంగాణ స్టేటు ప్లస్ అది. సారీ కంకరెంట్ లిస్ట్ కాదు. పెన్షన్ అనేది సెపరేట్ లిస్టు. వారికి ఉంటుంది. తెలంగాణకు సెపరేట్ ఉంటుంది. ఎవరెవరు మార్చుకోవచ్చు. కాబట్టి అది మనకు వర్తించవు. వాళ్ళు చేసేటివి యూనియన్ ఆఫ్ ఇండియా చేసేటివన్నీ మనకు వర్తిస్తాయనేది అపోహనే. కాబట్టి మరికొందరు ఏం చేస్తారంటే రిట్‌లో ట్రైపార్టీ అగ్రీమెంట్ మాకు వర్తిస్తుందని రిట్ వేయడం జరుగుతుంది. కాబట్టి మాకు ఈపీఎఫ్ నుంచి రిలీఫ్ ఇచ్చి మాకు పెన్షన్ ఇవ్వండి అంట. ట్రైపార్టీ అగ్రీమెంట్ అనేది 1-1999 నుంచి 31/8
2004 వరకు ఎలాంటి సంబంధం లేదు ట్రైపార్టీ అగ్రీమెంట్ వరకు. కాబట్టి అది వేయడం. అంటే నేననేది ఏమంటంటే మీరు వేసేటప్పుడు మీ లాయర్‌లకు మన ఈపీఎఫ్ నుంచి మనం ఎట్లా తప్పించుకోగలుగుతాము? మనకు పెన్షన్ ఏ విధంగా రాగలుగుతుంది? పెన్షన్ రూల్స్ మనకు ఏ విధంగా అప్లై అయితాయి? ఏవే స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి? అవన్నీ మొత్తము మనము మీ లాయర్‌లకు మీరు చెప్పగలిగితే అది రిట్‌లో ఇన్కార్పొరేట్ చేయాలి. లేంటి ఆ జడ్జిమెంట్ వర్తిస్తుంది, ఈ జడ్జిమెంట్ వర్తిస్తుంది, ఆ రిలాక్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిలాక్సేషన్ మెమోరాండం వర్తిస్తుందంటే, ఆ మెమోరాండాలు మీకు దాదాపుగా ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు ఎక్కడో ఒక చోట వర్తించవు అనేది వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. కాబట్టి దయచేసి మీరు మీకు మీకున్న స్ట్రాంగ్ పాయింట్స్ ఈపీఎఫ్ అనేది ఏపీ పవర్ సెక్టార్ గానీ, తెలంగాణ పవర్ సెక్టార్స్‌కి గానీ వర్తించనది ఇంతకు ముందే ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. రెట్రాస్పెక్టివ్ యాక్షన్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి స్ట్రాంగ్ పాయింట్స్ మీరు కోట్ చేసుకొని, దానికి సంబంధించిన జడ్జిమెంట్స్‌ని కోట్ చేసుకొని, ఏదన్నా ఆ విధంగా ఎళ్ళగలిగితే బావుంటుంది గానీ, ఏదో ఎవరికో ఒక జడ్జిమెంట్ వస్తే దాన్ని మనకు కూడా వర్తిస్తుందని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకొని, అది మీ లాయర్‌లకు ఫ్యాక్ట్స్ సరిగ్గా ఇవ్వకుండా మీరు ఇవ్వగలిగినారంటే, అది పోను పోను ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుందని నేను భావిస్తూ మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. అవును. మరో ముఖ్య విషయం ఏంటంటే, రిట్ పిటిషన్ వేసేటప్పుడు నేను గమనిస్తున్నాను. చాలామంది కోర్టుకెళ్తున్నారు. కానీ ఆ రిట్ పిటిషన్స్‌లో 36 బీపీ వాళ్ళుంటారు, కంపాషనేట్ అపాయింట్‌మెంట్ వాళ్ళుంటారు, నోటిఫికేషన్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ వాళ్ళుంటారు. ఇట్లా అందరూ ఆల్ కేటగరీస్‌కి సంబంధించిన వాళ్ళుంటారు. వాళ్ళందరికి సంబంధించి రిట్ వేయడం అనేది ఏ విధంగా ప్లీ తీసుకుంటారు? ఏ విధంగా కాబట్టి 36 పీపీ వాళ్ళు సెపరేట్‌గా ఉండాలి. నోటిఫికేషన్ సెపరేట్‌గా ఏపీఎస్‌సీబీ నోటిఫికేషన్ ఉన్నది సెపరేట్‌గా ఉండాలి. ఈ విధంగా ఉంటే బావుంటుంది. అంతే అట్లా గాకుండా అందరిని ఒకే దాంట్లో వేసేసి అందరికీ ఇప్పుడు 36 పీపీ వాళ్ళకి స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి. నోటిఫికేషన్ వేసిన వాళ్ళకు కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి. నోటిఫికేషన్స్ 1997 ఏపీఎస్‌సీబీలో నోటిఫికేషన్ వేసిన వాళ్ళకి. కంపాషనేట్ అపాయింట్‌మెంట్ వాళ్ళకి సెపరేట్. ఇట్లా సెపరేట్ చేసుకోకుండా అందరిని కలిపేసేసి అందరికీ ఒకటే జిందా తిలిస్మాత్ లాగా నేను ఏపీలో చూస్తున్నాను, తెలంగాణలో కూడా చూస్తున్నాను. ఇదే విధంగా కొనసాగుతుంది. కాబట్టి ఈ ఎర్రర్స్‌ని రెక్టిఫై చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని తెలియజేస్తున్నాను.